Welcome to So Church. పక్కన వారికి చెప్పండి. Hallelujah. Yes. Let's go to the word of God. అపోస్తల కార్యం 17వ అధ్యాయం. Acts chapter 17. to 28 చదువు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండువాడు కాడు. ఒకసారి చదువుదామా మళ్ళా. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. చెప్దామా? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము అంటే కదులుతున్నాము. ఎస్, వీఆర్ మూవింగ్ ఇన్ హిమ్. ఆమెన్. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. చెప్దాం, ఏం కలిగి ఉన్నాము? ఉనికి కలిగి ఉన్నాం. దట్ మీన్స్ వీఆర్ లివింగ్ ఇన్ హిమ్. ఇన్ హిమ్ వి లివ్, ఇన్ హిమ్ వి మూవ్, ఇన్ హిమ్ వి హ్యావ్ అవర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు వాక్యం ఏంటంటే ఆయన సన్నిధి. చెప్పండి పక్కన వారికి, ఆయన సన్నిధి అని చెప్పండి. యు నో హౌ పవర్ఫుల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్. మన మధ్యలో ఉంది తెలుసా ఈరోజు ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎవ్రీ టైం మనం విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వస్తాడు, ఆయన మన మధ్యలో ఉంటాడు. హీబ్రూస్ 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు వచ్చి చదువు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు. ఈరోజు మనమందరం ఒక నిమిషం నాన్న, వెన్ ఐఎమ్ టాకింగ్ సైలెన్స్, ఓకే? సో దేవుని యొద్ద వచ్చేవారు ఆయన చెప్పాలి, రిపీట్ చేయమని చెప్పండి ఈ మాట. నేను ఆయన ఉన్నాడనియో స్క్రీన్ మీద లేదా? ఓకే, ఇది యాక్చువల్గా మనకి వచ్చేస్తుంది కదా. ఆయన దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఆల్ హియర్. యు కేమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. టుడే విల్ సీ వాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి అందరూ వినాలి. ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధి ఇంపార్టెంట్. ఎందుకంటే అపోస్తల కార్యం 17:28లో ఏమని ఉంది? ఆయనలో మన ఉనికి ఉంది. ఏముంది? మనకు మన ఉనికి. మనం ఆయన యందు కదులుతున్నాం. We are moving because of him. We are living because of him. Hallelujah. సో దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఆదాము, మొదటి ఆది మానవుడు. ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు? చేతన పాపము చేశాడు. ఓకే, ఆదికాండం 5లో మనం చూస్తే 3లో వారు వెళ్ళిపోయారు. కానీ 5వ అధ్యాయం చదుదాం. జెనసిస్ 5:22-24. ఆదికాండం 5:22-24. హానోకు మెతూషెలను కనెను తర్వాత 300 ఏళ్ళు. ఎన్ని ఏండ్లండి? 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్ టు వాక్ విత్ గాడ్ అండ్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. హల్లెలూయా. ఇంకా చూద్దాం. హానోకు దినములన్నీ 360. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఎక్కువ సంవత్సరాలు నడిచాడా? దేవునితో నడిచాడా లేదా? ఎస్, 365 ఇయర్స్లో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎస్. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయాను. నౌ లిసన్, విందాం. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుని యొక్క
సన్నిధి కోల్పోయారు. దే కుడ్ నాట్ లిసన్ టు హిస్ వాయిస్. ఆయన వాక్యము చెప్తా ఉంటుండగా ఎవరికి, ఆదాము అవ్వలకే తెలుసు, మిగతా ఎవ్వరికీ తెలియదు. నోబడీ నోస్ ద లార్డ్ ఇంటిమేట్లీ. కానీ 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరు పుట్టారు? హానోకు పుట్టాడు. హానోకు జీవితం ద్వారా దేవుడు మనకు ఒకటి చూపిస్తూ ఉంటున్నాడు, ఆయన మనతో నడుస్తాడంట. ఆమేన్. హానోకు జీవితం ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు ఏంటి? దేవుడు మనతో నడుస్తాడు. నీతో ఎవరు నడుస్తారో? దేవుడు. నీ జీవిత కాలం అంతా నడుస్తాడా? తప్పకుండా అని చెప్పండి తప్పకుండా. ఈ యుగ యుగంలో గల దేవుడు మనతో నడుస్తాడు. ఈ హానోకు జీవితం తర్వాత ఎవ్రీబడి థాట్ వీఆర్ కర్స్డ్. మానవులైన మనము శపింపబడ్డాం. దేవుడు నాతో నడవడు, దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, దేవుడు నాతో నడవాడు, దేవుడు నాతో మాట్లాడలేడు, ఐఎమ్ అ సిన్నర్, వీఆర్ కర్స్డ్. ఈ భూమి మా ద్వారా శపింపబడింది కాబట్టి మనుషులందరూ శపింపబడిన వారు అనుకున్నారు. కానీ ఈ సమయంలో మనం చూసినట్లయితే హానోకు సమయంలో మనం చూస్తే దేవుడు హానోకుని పట్టుకున్నాడు, హానోకుతో నడిచాడు. ఇంకొకటి లాస్ట్ లైన్లో ఒక మాట సెలవిస్తూ ఉంది. దేవుడుతో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. అంటే హానోకు చనిపోలేదు. నౌ యు సీ ద పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు వాక్ విత్ గాడ్, చావును చూడం. ఎంత నడిచాడంటే దేవునితో ప్రతి దినము హీ డిసైడెడ్ టు ఫాలో గాడ్. ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు. ఎన్ని సంవత్సరాల వరకు? జీవితకాలం వరకు 300 సంవత్సరాలు ఆయన నడిచాడు. హౌ టు వాక్ విత్ గాడ్. దేవునితో ఎలా నడవాలి? నడవమని చెప్తున్నారు కానీ ఎలా నడవాలి? చాలామంది అనుకుంటారు, నేను చర్చ్కి వస్తున్నాను కదా, దేవుని మాటలు వింటున్నాను కదా, అయిపోయింది అనుకుంటారు. దేవునితో ఎలా నడవాలంటే దేవునికి నీ సమయం ఇవ్వాలంతే. ఏమి ఇవ్వాలి? సమయం. బిజినెస్ మ్యాన్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే టైం ఈజ్ మనీ అంటారు. ఏమంటారు? టైం ఈజ్ మనీ. చాలాసార్లు మనం ఏంటంటే దేవునికి దశంభాగాలు ఇస్తున్నాం కదా, దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. కానీ దశమ సమయం ఇస్తున్నామా? ఏం సమయము? దశమ సమయం ఇస్తున్నామా మనం? హౌ టు వాక్ విత్ గాడ్ అంటే గివ్ హిమ్ యువర్ టైం. ఆయనకి నీ సమయం ఇచ్చినట్లయితే దేవుడు ఏం కోరుకోడు. కీర్తన 50:10 ఏమని చెప్తున్నాడంటే 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా అంటాడు. హీ డస్ నాట్ వాంట్ యువర్ మనీ, హీ డస్ నాట్ నీడ్ ఇట్. మనం అనుకుంటాం నేను జాబ్ చేసి దేవుని చర్చలు కడతాను. ఎవరు చెప్పాడు? దేవునికి నీ సమయం కావాలి. గాడ్ వాంట్స్ యువర్ టైం. దట్స్ హౌ గాడ్ విల్ వాక్ విత్ యూ. ఒక గొప్ప వ్యక్తి పక్కన నడిచి చూడండి, ఎంత ఆనరబుల్ ఉంటుందో. దేవుడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఆయన జయశీలుడు, ఆయన యుగ యుగముల దేవుడు. ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన బలమైన దేవుడు, ఆయన అధిపతులకు అధిపతి, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయనకి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు అంటే యూ విల్ సీ పీపుల్ ఆర్ నాట్ లిస్నింగ్ టు యూ బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ హిమ్ ద టైం. 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే. నేను అడగను, నాకు కావాలంటే నేను ఏదైనా పుట్టించగలుగుతాను. హగ్గయి 2:8 ఏముంది? వెండి నాదే, బంగారము కూడా నాదే, భూమిలో ఉన్న సమస్తము నాదే. ఇఫ్ గాడ్ వాంట్స్ గోల్డ్, హీ వాంట్ ఆస్క్ గివ్ మీ గోల్డ్, హీ కెన్ మేక్ గోల్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్దురు గాక. నిద్రపోయేవారు నిద్రపోదురు గాక. హీ డస్ నాట్ నీడ్ గోల్డ్, హీ డస్ నాట్ నీడ్ యువర్ డైమండ్స్, హీ నీడ్స్ యువర్ టైం. భూమిని సృజించిన దేవుడు, భూమిలో ఖనిజాలు పెట్టిన దేవుడు, ఇంకొక ప్లానెట్ డైమండ్ ప్లానెట్ చేయలేడా దేవుడు? ఇంకొక ప్లానెట్ బంగారపు ప్లానెట్ దేవుడు చేయలేడా? ఆయన అనుకుంటే చేయగలుగుతాడా లేదా? బట్ వన్ థింగ్ హీ వాంట్స్, హీ షోయింగ్ అస్. ఆదాం కోల్పోయాడు, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఈనోక్, హానోక్ అనే ఒక వ్యక్తి ఏం చూపిస్తున్నాడంటే దేవునితో నడవడం చూపిస్తున్నాడు. యూ కెన్ వాక్ విత్ గాడ్. నువ్వు దేవునితో నడుస్తూ ఉంటుండగా దైవిక స్వభావం వచ్చేసింది ఆయనలో. యూనో దేవునితో నడిచే వారు ఎలాగుంటారు అనేది హాను బట్టి మనము చూడగలుగుతూ ఉంటున్నాం.
లాస్ట్లో ఈ లైన్ నాకు చాలా నచ్చింది. ఏంటంటే జెనసిస్ 5:24లో ఒక మాట, హానోకు దేవునితో నడిచిన తర్వాత, చెప్పండి నడిచిన తర్వాత అని చెప్పండి, నడిచిన తర్వాత డెత్ వాజ్ సస్పెండెడ్. హల్లెలూయా. మరణం ఆగిపోయింది ఆయన జీవితంలో. హీ బికేమ్ ద స్పీషీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని జాతి అయ్యాడు, దేవుని వంశధారుడు అయ్యాడు, దేవుని వలె అయ్యాడు. హల్లెలూయా. మనము చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నేను ఎనీథింగ్ యు స్పెండ్ టైమ్ విత్ యు పొజెస్ దట్ నేచర్. నువ్వు దేంతో ఎక్కువ గడుపుతున్నా, ఎవరితో ఎక్కువ గడుపుతున్నా, వారి స్వభావం నీలో అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హానోకు నడిచి 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 దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నాడా లేదా? దేవుని జాతిలో ఒక వాడయ్యాడా లేదా? స్పీషీస్ అంటే తెలుసా అండి మీకు? తెలుసు కదా, మనం అందరము మానవ స్పీషీస్ కదా. వి ఆల్ లుక్, మన అదే ముక్కు, అదే కన్ను, అదే చేతులు, అదే కాలు, ఎంత చూసినా మన లోపల అనాటమీ అందరికీ సేమ్గానే ఉంటుంది. వి ఆర్ వన్ స్పీషీస్. అలాగే యానిమల్స్ ఒక స్పీషీస్. కానీ హానోకు దేవునితో స్పీషీస్ అయ్యాడు, దేవుని జాతి గలవాడయ్యాడు, దేవుని వంశధారుడయ్యాడు. దేవుడు లాగా ఆయన మరణమును జయించాడు. ఎందుకు అంటే ఆయనలో ఏమొచ్చిందంటే దైవత్వం వచ్చేసింది. ఏమొచ్చింది ఆయనలో? డివినిటీ ఎంటర్డ్ హిస్ బాడీ. దేవునితో నడుస్తూ ఉంటుండగా నీలో ఏం ఎంటర్ అవుతుంది? బ్యాక్టీరియా, లోక మలినము, కపటపు మనసు, యథార్థమైన జీవితం నీకు అలవాటు అవుతుంది. దేవుని యొక్క దైవత్వం అనేది నీ శరీరంలో వచ్చేసి నీ మానవ స్వభావం వెళ్ళిపోతుంది. ఆయన చనిపోలేదు, దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలాగ? శరీరంతో వెళ్ళిపోయాడు. గాడ్ చేంజ్డ్. టుడే దేవుని యొక్క సన్నిధి మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, మరణము తప్పించట ఎవరి వశము? యెహోవా వశము. మనము అందరు మరణానికి భయపడుతూ ఉంటారు. ఒకరోజు నువ్వు నేను చనిపోవాల్సిందే. బట్ ఈ బిట్వీన్లో నువ్వు దేవునితో నువ్వు గడుపుతూ ఉంటే, దేవునితో నువ్వు కలిసి నడుస్తూ ఉంటే, సంథింగ్ యువర్ పొసెసింగ్, ఏదో ఒకటి అనుగ్రహం నీకు వస్తూ ఉంటుంది. దైవికమైన స్వభావం అనేది నీకు వస్తూ ఉంటుంది. నీతో మాట్లాడే వారందరికీ కూడా యు ఆర్ సపరేటెడ్, యు ఆర్ డిఫరెంట్ పర్సన్. దైవికమైన గుణం వచ్చేస్తుంది. అంతేకాదు, మరణము చూడండి, ఎంత గొప్పవాడైనా మరణాన్ని ఆపుకోగలుగుతాడా లేదా? నో. ఎంత శ్రేష్ఠుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా మరణం దగ్గరకు వచ్చే వరకే చావాల్సిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు. వి ఆల్ హ్యావ్ టు డై. బట్ ఈనోక్, ఆదాం తర్వాత మనం చూసినట్లయితే దేవుడు హానోక్ని దేవుడు ఏం చేశాడంటే, ఒక్కరోజు ఆయన చనిపోకుండా నిత్యత్వంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. సో ఈరోజు పక్కన మనం చెప్పండి, స్పెండ్ టైం విత్ గాడ్. ఏసే దగ్గర ప్రిజర్వేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రిజర్వేటరీ అంటే తెలుసు కదండి, నిల్వ చేసే గుణం, నిల్వ చేసే గుణం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడిచేవాడు ఎప్పుడు గొప్పవాడు అవును గాక. ఆమేన్. చూడండి, మన ప్రభు ఎలాంటి వాడు అంటే 145 కీర్తన 17వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆ నీతి గల వాడితో నువ్వు నడుస్తూ ఉంటుండగా నీ వర్క్ ప్లేస్ డిఫరెంట్ అయిపోతుంది, నీ ఇంటెలిజెన్స్ మారిపోతుంది, నీ ఫ్యామిలీ లైఫ్ మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, గడుపు నాతో గడుపు. బికమ్ మై స్పీషీస్. ఆర్ యు రెడీ? సో చర్చ్లో అందరూ దైవికమైన స్పీషీస్ కలిగి ఉండబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ జాతి వారము? మీ ఇంటి పేరు ఏంటి అంటే టక్మని చెప్తారు కదా, మీ క్యాస్ట్ ఏంటి టక్మని చెప్తారు. ఈ రోజు నుంచి అవి మర్చిపోదురు గాక. దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు నా జాతివి అంటున్నాడు. హల్లెలూయా. మరణం నుంచి చూడగానే భయపడి పారిపోను గాక. హల్లెలూయా. సో ద ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, విశ్వాసంతో ఆయనతో గడిపినట్లయితే ఆయన నువ్వు ఎలాగా నువ్వు వచ్చినా కూడా దేవుడు తీసుకుంటాడు. విత్ ఫెయిత్ యూ గో టు గాడ్. హెబ్రీ 11:5-6లో ఏముంది? హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసము బట్టి నడిచాడు. ఎలా నడిచాడు? విశ్వాసం బట్టి నడిచాడు. ఎవరైనా మరణం చూడలేదా అంటే హానోకున్నాడు. అసలు మరణం అంటే ఏంటో తెలియదు. హీ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ డెత్. బట్
టుడే గాడ్ ఇస్ సేయింగ్, నీవు కూడా దేవుని విశ్వాసముతో నువ్వు ఇష్టడుగా ఉండి నువ్వు ఆయనతో నడిచినట్లయితే కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. దేవునికి ఎంత ఇష్టమయ్యాడంటే దేవుని యొక్క సహవాసం ఆయనను ఏం చేసింది, మరణం అనేది తప్పించు. అంటే మరణం కంటే బలమైనది ఈ లోకంలో ఏమైనా ఉన్నదా? నథింగ్. నో బడీ కెన్ చీట్ డెత్ కదండి. నో బడీ కెన్ చీట్ డెత్. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరని వాక్యంలో ఉంది. కానీ మరణం తప్పించిన యెహోవా వశం. సో మరణాన్ని జయించాడంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నువ్వు జయించలేవా? మరణం కంటే బలమైనది ఏమీ లేదని వాక్యంలో సెలవిస్తుంది. సామెతలు 30లో మనం చూస్తూ ఉంటున్నాం. సో మరణము కంటే బలమైనది ఏదైనా ఉందా అంటే లేదు. సో మరణము తక్కువ ఉన్నవి ఏంటి? నీ శ్రమలు, నీ కష్టాలు, నీ ఉద్యోగంలో కష్టాలు, నీ సిక్నెస్, నీ బాధలు, నీ ప్రతి ప్రాబ్లంని నువ్వు జయించగలుగుతావా లేదా? దేవునితో నడిస్తే జయించగలుగుతావా లేదా? ఆయన సన్నిధిలో ఉన్న వారు జయించగలుగుతారా లేదా? ఎస్, హల్లెలూయా. మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం, నీ సన్నిధియే నాకు సంతోషం. కానీ నిజంగా నడుస్తున్నామా? ప్రతిరోజు దేవునితో గడుపుతున్నామా? దశమ సమయం ఇస్తూ ఉంటున్నామా? 24 hours దేవుడు మనకిస్తే ఎన్ని గంటలు దేవునితో గడపాలి? 10% అంట. 2 hours 24 minutes, కరెక్ట్. 2 గంటల 24 నిమిషాలు ఎంతమంది గడుపుతున్నామండి? హెన్రీ డ్రమండ్ అనే ఒక అతను చెప్తున్నాడు, నువ్వు 10 నిమిషాలు దేవునితో గడిపినా ఆ డేలో ఏదో ఒక ప్రతిఫలం నువ్వు చూస్తావు. నాకు 10 నిమిషాలు కూడా లేవంటే 2 నిమిషాలైనా గడుపు, యూ విల్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కానీ హానుకు వలె యూ వాంట్ టు చీట్ ద వరల్డ్ నిన్ను చీట్ చేయడం కాదు, నువ్వు వరల్డ్ని చీట్ చేయాలి. ఆమెన్. నేను మోసపోతున్నాను కాదు, మోసాన్ని మోసం చేస్తున్నానని చెప్పగలిగా. హల్లెలూయా. హౌ విల్ యూ గెట్ దట్? బయటకు వెళ్తే షాప్ నుంచి ప్రతి వాడు నన్ను చీట్ చేయడమే. ఒక సిస్టర్ వచ్చి చెప్పేది, నన్ను వాడు చీట్ చేశాడు, వీడు చీట్ చేశాడు, వాడు చీట్ చేశాడు, వీడు చేశాడు అంటే నీలో ఎవరు లేరు? హూ ఇస్ నాట్ దేర్? గాడ్ ఇస్ నాట్ దేర్. ఆస్క్ గాడ్. ఈ లోకంలో ఉన్నవాడు నీలో ఉంటే నువ్వే గొప్పవాడివి. ఆమెన్. లోకంలో ఉన్న వానికంటే నువ్వు గొప్పవాడివి. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 22:21 నుంచి ఒకసారి చద్దాం. ఎవ్రీబడి రీడ్ విత్ మీ. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో. చెప్తున్నామా సో చర్చ్? ఎస్. చల్లగా ఉందా? నిద్ర వస్తుందా? ఐ యు యాక్టివ్? యాక్టివ్ ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆయన సన్నిధి ఇక్కడ ఉందని తెలిసిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 23. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎస్. మట్టిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరించిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుడు ఏమవుతాడు నీకు? 25. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. అంటే నీకు ఇష్టమైనవి పారవేసుకో. యువర్ వర్క్, యువర్ జాబ్. కొన్నిసార్లు దేవునితో సమయం గడపడానికి కొన్ని అడ్డుగా వచ్చేవన్నీ పారవేసుకో. అప్పుడు ఏమవుతాడంటే సర్వశక్తి నీకు ఎలా ఉంటాడంటే ప్రెషస్ గోల్డ్, ప్రెషస్ సిల్వర్గా ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? 26వ వచనం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీవు ముఖము ఎత్తుడు. వాట్ అ వండర్ఫుల్ వర్డ్. సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు. ఎనీబడి ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా దేవుల్లో ఆనందం? ఐఎమ్ డిలైటింగ్ ఇన్ గాడ్. ఇఫ్ యూ హ్యావ్ అ లవర్, నీకు ఒక లవర్ ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేగానే ముఖం వికసిస్తుందా లేదా? నవ్వుతూ ఉంటావా లేదా? ఎస్. సిగ్గుపడతా ఉంటావా లేదా? అన్నిటికీ సమ్ బబ్లింగ్ ఆఫ్ జాయ్ ఉంటుందా లేదా? ఎస్. అలాగే దేవుని యందు నువ్వు ఆనందిస్తే నువ్వు ఆయన తట్టు ఆయననే చూస్తూ ఉంటావు. ఆమెన్. దేవుని తట్టే నీ ముఖము ఎత్తుతూ ఉంటావు. దావీదు అంటాడు, లోకము గుర్రాలను రథాలను చూస్తే నేను నీ వైపు చూస్తున్నా ప్రభా, నా గురి నీ యందే ఉంది ప్రభా. హల్లెలూయా. సో హీ వాజ్ సో ఇన్ లవ్ విత్ గాడ్. ఆమెన్. యెహోవా యందలి ఆనందమే మన హృదయ వాంఛలను ఏం చేస్తుంది? తీరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీవు దేవుణ్ణి స్పెషల్ ప్రయారిటీగా నువ్వు ప్రతి దినం పెట్టుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు నీకు అభివృద్ధి కలుగజేస్తాను. ఎవడు ఆపుతాడు అంటున్నాడు?
వెండి నాదే, నా బంగారము నాదే, డైమండ్స్ నావే, అన్ని నావే, నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్న వానికి ప్రయాసపడి పోగు చేసి పని పాపాత్ముడికి ఇస్తాను, కానీ నీకు మాత్రం నేనేమి ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, షౌట్ ఎ బిగ్ హల్లెలూయా. నోబడీ విల్ గివ్ యూ గోల్డ్ ఫ్రీలీ. ఆస్క్ సంబడీ, గివ్ మీ గోల్డ్ ఫ్రీలీ. ఇస్తాడే వాడికి? నో వన్. ఒకవేళ నువ్వు ఏ ఫంక్షన్లకు ఇచ్చినా నెక్స్ట్ ఫంక్షన్కి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, నేను గోల్డ్ ఇచ్చావు నాకు తిరిగి గోల్డ్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీలీ. స్పెండ్ టైమ్ విత్ మీ, మేక్ మీ యోర్ గోల్డ్. నేను బంగారం కంటే శ్రేష్ఠుడని కానా, నీ ఉద్యోగం కంటే శ్రేష్ఠుడని కానా, నీ భార్య కంటే శ్రేష్ఠుడని కానా, నీ భర్త కంటే శ్రేష్ఠుడని కానా, నీ పిల్లల కంటే శ్రేష్ఠుడని కానా. Whatever you see in this world, you know, nobody can compare it with God. ఆయనతో సమయము చాలా శ్రేష్టమైన సమయం. అలాంటి వారు ఒకవేళ చనిపోయిన వారి తర్వాత కూడా వారి తదనంతరం అంట దేవుడు సామెతలు 27లో ఏమనుందంటే, వారి తదనంతరము దేవుడు వారి పిల్లలను దీవిస్తాడంట. అంత పవర్ఫుల్ ప్రెజెన్స్ యూ షుడ్ క్యారీ. టీచ్ యువర్ సెల్ఫ్. నేర్పించు, నీకు నీవు నేర్పించు. దేవునితో గడిపావా లేదా? దేవునితో గడప. మీరు ఇఫ్ యు సీ ఈ వాక్యం ఇంకా వింటూ ఉండండి, లాస్ట్ వరకు వినండి. పక్కన వారికి చెప్పండి, లాస్ట్ వరకు వినండి. దేర్ ఇస్ అ మిరకల్ దేర్ అని చెప్పండి. యా, హానోక్తో స్టార్ట్ అయ్యాం. యా, లెట్స్ విల్ కంప్లీట్ దిస్. యోబు 22. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి. అబ్రహాం మనవి ఆలకించాడా లేదా దేవుడు? అబీమెలెకు వారి దేశంలో గొడ్రాలతనం అనేది ఒక వ్యాధి వచ్చేసింది, ఒక శాపం వచ్చింది. అబీమెలెకు ఏమన్నాడు రాజు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు అబ్రహాం దగ్గర? వాళ్ళ దేవతల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? వై డిడ్ హి గో టు అబ్రహాం అండ్ సే ప్రే ఫర్ మై వైఫ్, ఫర్ మై ఉమెన్ ఇన్ ద కంట్రీ? దేవుడు ఆయనకి తోడుగా ఉండటం మేము చూచితిమి అన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? నీ పక్కన వారు నీకు చెప్తురు కాక, దేవుడు నీకు ఎందుకో తోడుకున్నాడు బ్రదర్. అబ్రహాము ప్రార్థన చేయగానే గొడ్రాల్తనం పోయిందంట. దేవుడు మీకు తోడుకున్నాడు. అబ్రహాంకి తోడుకున్నాడా? అబ్రహాం ఎవరికి నేర్పించాడు? ఇస్సాక్కి నేర్పించాడు. ఇస్సాకు పొలంలో ఏం చేస్తూ ఉన్నాడు? నా భార్య ఎప్పుడు వస్తుంది, నా భార్య ఎప్పుడు వస్తుంది, నా భార్య ఎప్పుడు వస్తుంది ధ్యానిస్తున్నాడా? ప్రార్థన, మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని ధ్యానిస్తాం నేర్చుకున్నాడు. అబీమెలెకు రాజులు వచ్చారు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు బ్రదర్. హల్లెలూయా. ఎవరైనా దేశంలో కరువు వచ్చినప్పుడు పంట వేస్తారా? విత్తనం నాటుతారా? ఎండ లేదు, వర్షం లేదు, ఏం లేదు. ఎండ భయంకరంగా ఉంది. భూమి అంతా ఏమంటారండి, బ్రేక్ అయిపోయింది. ఇరిగిపోయిన భూమిలో ఆయన వెళ్ళి విత్తనం నాటాడంట. అప్పుడు అందరూ అనుకున్నారంట, ఈయన విత్తనం నాటడం మాత్రమే కాదు, 100 ఫలమును 100 times he found. So who is with him? The God of heaven and earth is with him. Hallelujah. ఆయన నాటాడో లేదో వర్షం కురిపించాడు దేవుడు. ఎక్కడ నాటాడో అక్కడ God was with him. యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఏమీ లేనివాడికి వెళ్ళాడు, కానీ అన్నీ ఉన్నవాడికి వచ్చేసాడా లేదా? లాబాను ఏమని చెప్తున్నాడు? నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అండ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ విత్ యూ. అభివృద్ధి అదే కదా మనకి దేవుడు చెప్తున్నాడు. అది యోబు గ్రంథం 22:27లో నువ్వు నాతో గడుపు, స్పెండ్ టైం విత్ మీ. ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఫెయిల్ అయ్యా, ఈసారి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళకముందు నాతో ఒక వారం గడుపు. స్పెండ్ టైం విత్ మీ, యూ సీ యూ విల్ క్రాక్ దట్ ఇంటర్వ్యూ. సరైన చోటికి నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు, నీ మొక్కుబలి నువ్వు చెల్లి. ఇప్పుడు చూడండి 28వ వచనం. లెట్ us all read. నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునుగాక. You whatever you take a decision, God is saying, నువ్వు డెసిషన్ తీసుకున్నావా? టేక్ ఇట్. దేవునితో సహవాసం చేసిన వారికి ప్రభా నీ చిత్తం ఏంటి చెప్పు కాదు. దేవుడు అంటాడు, నువ్వు నాతో సహవాసం చేసావు కదా, నీకు ఎలా అనిపిస్తా నేను నీ వెనకాల ఉండి నీ పనులని సఫలపరిచే పని నాది. హల్లెలూయా. యు గెటింగ్ ఇట్? నువ్వు దేనైనా అంటున్నాడా? ఏ ఒక్కటే యోచించన్నాడా? నువ్వు దేనైనా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. నువ్వు దేన్నైనా స్త్రీలు దేన్నైనా యోచన చేయగా అది నీకు వస్తుందన్నాడా? స్థిరపరచబడుతుందన్నాడా? మధ్యలో వెళ్ళిపోతుందన్నాడా?
He will establish, He will give it to you so that nobody can take it away from you. ఇల్లు కావాలా, యోచన చేయి, ప్రభా ఇల్లు కావాలి ప్రభా. దేవుడు అంటాడు నీకు ఇస్తాను ద రైట్ టైం. అండ్ ఎలా ఇస్తాను? కలకాలం ఉండేలా స్థిరపరుస్తాను. సో నీ మార్గంల మీద నేను వెలుగు ప్రకాశింప చేస్తున్నాను. ఎస్, పక్కన వారికి చెప్పండి, వాక్ విత్ గాడ్ అని చెప్పండి, స్పెండ్ టైం విత్ గాడ్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. We all spend our time with wrong people. మన పొరపాట్లు వెతికే వారితో మనం గడుపుతాం, మన బలహీనతలను చూపించే వారితో మనం గడుపుతాం. దేవునితో గడుపు. నీ బలహీనతలు, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని పొరపాట్లు చేసినా, తుదకు నీ తర్వాత నీ జీవితం ఘనంగా మార్చే దేవుడు నీకున్నాడు. లాస్ట్కి చివరిలో అని అంతంలో ఎలా ఉంటుందంటే నీ లైఫ్ చాలా ఘనంగా దేవుడు మారుస్తాడు. స్పెండ్ టైం విత్ గాడ్. ఎలా ఉన్నావు అలాగే వెళ్ళు. నువ్వు పొరపాట్లు చేసావు, పర్లేదు, నేను పొరపాట్లు చేశాను, నేను తప్పులు చేశాను, ఆ దేవునితో నేను గడపాలా. హీనోకు అనుకోలేదు, హానోకు అనుకోలేదు అలాగా. ఆదాము తప్పు చేశాడు, మనం అందరం శపించబడ్డాము, ఆ దేవునితో మనము నడవలేమనుకున్నాడు, కానీ నడిచి తీరాడా దేవుడు. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ ప్రూఫ్. ఈ హానోక్ని దేవుడు చూపిస్తూ మనకు ఇట్స్ అ ప్రూఫ్, ఐ విల్ వాక్ విత్ మ్యాన్. 3వ చాప్టర్లోనే వాళ్ళు కర్స్డ్, 5వ చాప్టర్లో దేవుడు వారితో నడుస్తున్నారు. కెన్ యూ బిలీవ్ ద లవ్ ఆఫ్ గాడ్? హౌ మచ్ హీ కేర్స్ ఫర్ అస్. ఆయనకి ఏం అవసరం? నీ వెండి అవసరం, నీ బంగారం అవసరం లేదు. ఒకవేళ అడిగినా, దశంభాగాలు ఇవ్వమని దేవుడు అడిగినా, నీ హృదయాన్ని బట్టి అడుగుతాడు. అది నీ హృదయంలో దేవుడే ఉన్నాడా, ధనం ఉందా? ఇద్దరే ఉంటారంట, ఐదర్ ధనం ఆర్ దేవుడు. సో దట్ ఈస్ ద రీజన్ వై సమ్టైమ్స్ టు టెస్ట్ యువర్ హార్ట్ హీ విల్ ఆస్క్. అబ్రహాంని టెస్ట్ చేశాడు, ఇస్సాక్ని అడిగాడు. ఇచ్చాడా లేదా అబ్రహాము? ఈ లోకంలో నో బడీ కెన్ కంపేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనుకున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు ఉండడం వల్ల ఏమొస్తుందో ఏముంటుందో నాకు తెలియదు, కానీ దేవుడు లేకపోతే మాత్రం నేను జీవించలేదు అనుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. తన సొంత కుమారుని వెను తీయక ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అన్నాడు, వాహ్ అబ్రహామా, నువ్వు నన్ను ఎంత సీరియస్గా తీసుకుంటున్నావు అని నేను ఊహించలేదు. యూర్ టేకింగ్ మీ సో సీరియస్లీ, ఐ విల్ టేక్ యూ మోర్ సీరియస్లీ. నీ ద్వారా నేను ఈ లోకాన్ని నేను దీవించబోచున్నాను. 12:2 ఆదికాండం దేవుడు, నీ ద్వారా నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు, నిన్ను శపించేవారు శపింపబడతారు. మామూలు దీవెన కాదు అది. Nobody can take that kind of a blessing unless you pray a price of listening to God. విశ్వాసంతో నువ్వు వచ్చి, ఈరోజు ప్రేమతో వచ్చి నువ్వు ఈ వాక్యం వింటున్నావు కదా, విశ్వాసంతో వచ్చిన వారికి దేవుడు ఏమిస్తున్నాడు? ప్రతిఫలమును దయచేయును గాక. ఆయన సన్నిధిని ప్రేమించి, వర్షం ఉన్న ఏదున్నా, రాత్రి కాలం ఎంతమంది లాస్ట్ నైట్ ఫ్రమ్ yesterday they were waiting to prepare to come to church. Very good. Heaven is a place of prepared people. Amen. పరలోకము ప్రిపేర్ చేశాడంట దేవుడు మనకు. అంటే మనల్ని ఎంత ప్రిపేర్గా అమ్మంటున్నాడు దేవుడు. ఎస్, హెవెన్ ఈజ్ అ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ అ ప్రిపేర్డ్ పర్సన్. ఒక గొప్ప దైవజనం చెప్తా ఉంటుంది, విన్నా, నాకు నచ్చిన మాట. ఎస్, ఇట్ ఈస్ అ ప్రిపేర్డ్ ప్లేస్. ఈరోజు నువ్వు వింటున్నావు కాబట్టి దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు నాతో నడువు. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ పర్సన్. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ముగ్గురు ఆదికాండంలోనే ఉన్నారు. ముగ్గురు విల్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు వాక్ విత్ గాడ్. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరులను తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు వంశావళి ఇదే అని చెప్తూ, నోవహు ఎలాంటి వాడు? నీతిపరుడు. చెప్పండి, ఎంటైర్ జనరేషన్లో, తన తరములో ఆయన ఒక్కడే దేవునితో నడిచాడు. చెప్పండి, ఒక్కడే దేవుడితో నడిచాడు. వాట్ హ్యాపెన్ టు నోవా? వరద వచ్చింది, వరదలో మునిగిపోయి చనిపోయాడా? ఇందాక చెప్పాను, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ ప్రిజర్వేటరీ ప్రాపర్టీస్. ప్రతిరోజు నువ్వు దేవునితో ప్రార్థన చేస్తుంటే, దానియల్కి ఆ దర్యావేషు రాజు ఏమని అంటున్నాడంటే, నిత్యము అనుదినమును నీ సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించలేదా అంటే రక్షించాడు. దేవుని యొక్క సన్నిధి హీ ప్రిజర్వ్స్ పీపుల్. ఏలియా ఏడుస్తున్నాడు ఒకరోజు. ఏమని ఏడుస్తున్నాడు అంటే, నేను తప్పితే ఇంకెవరు లేరు, నేనే లాస్ట్. అహాబ్ రాజు అలాగే హిజబేల్ అందరినీ హతమార్చేసింది నేనే లాస్ట్ అంటే, దేవుడు ఆయనతో మాట్లాడాడు, 7,000 మందిని నేను ప్రిజర్వ్ చేసి పెట్టాను అన్నాడు.
హల్లెలూయా. 7,000, నువ్వు ఒక్కడివే కాదు, 7,000 మంది నాకు నమ్మకంగా ఉండి నాతో ప్రతి దినము నా సన్నిధిని ఇష్టపడే వారిని నేను కాపాడుకున్నాను, నేను ప్రిజర్వ్ చేశాను. గాడ్ విల్ ప్రిజర్వ్ యూ ఇన్ బ్యాడ్ టైమ్స్. వాడు దుర్వార్తకు జడియాడు. హల్లెలూయా. వాడు కదలనే కదలడు. హల్లెలూయా. నోవా కాలంలో అందరూ మునిగిపోతా ఉన్నారు, నోవా తేలుతున్నాడు, నోవా కుటుంబం తేలుతుంది. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ గాడ్, శ్రమల కాలంలో నువ్వు తేలుదువు గాక. ఏ శ్రమ నేను ముంచి వేయలేదు, నువ్వేగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. 1% స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ డైలీ. చాలాసార్లు బుక్స్ని చూస్తాం, టీవీలను చూస్తాము, ఇన్స్టాగ్రామ్ని చూస్తూ ఉంటాం, ఫోన్లు చూస్తాం. ముచ్చట్లు అక్కలైతే ముచ్చట్లు 2 గంటలు 3 గంటలు 4 గంటలు పెట్టుకుంటూ ఉంటారు. నాకు షాపింగ్ అంటే పిచ్చి. బయటికి వెళ్ళకపోయినా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్ చూసి 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 అప్పుడు దేవుడికి అందిస్తాడు. టుడే యూ వేస్టెడ్ యువర్ టైం. నీ సమయం అంతా వృధా చేసుకో. ఎన్నో నేర్పించడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేవాడు దేవుడు. ఎంత రిగ్రెట్ అయ్యేదాను. టైమ్ స్పెంట్ విత్ గాడ్ ఇస్ నాట్ టైమ్ వేస్టెడ్, ఇట్ ఈస్ వెల్ స్పెంట్. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన దేవునితో నడిచిన తర్వాత ఆయన నిందారహితుడుగా దేవుడు చేస్తాడు. ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన నీతిమంతుడుగా దేవుడు చేస్తాడు. మనము ఈ సంవత్సరంలో ఎన్ని రెజల్యూషన్స్ పెట్టుకున్నాం. ఆ తప్పు చేయకూడదు, నేను మంచిగా తినాలి, నేను జిమ్కి వెళ్ళాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నాం. నేను బూతులు మాట్లాడకూడదు. అదే సాయంత్రం వి బ్రేక్ ఆ ప్రామిస్. January 1st మనం రెజల్యూషన్ చేస్తామా, January 2nd కల్లా వి బ్రేక్ ఆ ప్రామిస్. ఎందుకు? వై? ఎందుకు మనం నిలకడగలేమంటే పక్కన వారికి చెప్పండి, బికాజ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్. చెప్పండి. మీరు ఎంత స్పూన్ ఫీడర్స్ అంటే నేను చెప్పేది ఎంత చక్కగా. యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం. నేను చూస్తున్నా, చెప్తారా ఫటాఫట్ చెప్పేస్తారండి. ఏ చెప్తుందో అదే చెప్తాను. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల. సంతోషంగా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. విశ్వాసంతో చెప్తావా? నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అవునేసయ్యా. నువ్వే లేకపోతే జీవించలేను. విశ్వాసంతో. ఇఫ్ యు నో దిస్ సాంగ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ సింగ్. కమ్ ఆన్, ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో. నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై వచ్చిన జీవితం. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై. అవునేసయ్యా. చెదరిన నా బ్రతుకే యేసయ్యా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవా. దగ్గరగా పాడతామా? Yes Lord. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవా. నీతో నేను జీవిస్తానే. Come on, feel the presence of God. ఆయన సన్నిధిని ఆహ్వానిస్తాను. నిన్నే నేను ప్రేమిస్తానే. Nothing can compare, Lord, with your love. నీతో
సదాకాలము నిన్నే నేను లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము మరొకసారి చెప్తావా? లోకంలో ఎన్నో వెతికా ప్రభా, అంత శూన్యమైన అంత శూన్యము. Come on, feel the presence of God as you're singing. మరొకసారి లోకంలోనే ఎన్నో వెతికా, లోకంలోనే ఎన్నో వెతికా, చివరికి నిన్నే నీవే నిలిచావే నిన్ను విడువను దేవా నా ప్రభువా, నీ చేతిలో మలచి నన్ను విరచి, నిన్ను విడువను దేవా నా ప్రభువా, మలచి నిర్వచించే దేవుడు, రక్షించే దేవుడు, లోకపు శ్రమలో మునిగిపోకుండా కాపాడే దేవుడు. నీతో ఉంటే జీవితం వాటేరైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారం. Anybody can sense the Spirit of God walking here? Can you feel the presence of God as you're worshiping? నువ్వే నా ప్రాణాధారం యేసయ్యా. Hallelujah. రెవలేటరీ వర్డ్ తర్వాత మనం కొద్దిసేపు మనం ఆరాధించుదాం. అయితే నోవా కాపాడబడ్డాడా లేదా? ఆ తరము వారిలో కాపాడబడ్డాడా లేదా? ఆయన నీతిమంతుడుగా తీర్చిబడ్డాడా లేదా? నీతిమంతుడు ఎవరు? కీర్తన 11:7 ప్రకారం ఆయన నీతిని ప్రేమించేవాడు, ఆయన నీతిమంతుడు. ఆయన నీకు ఏమి నేర్పిస్తాడంటే నీతి మార్గంలో నడిపించడం ఆయన చూపిస్తాడు. యెహోవా నీతి మంతుడు. హల్లెలూయా. యెహోవా నీతి మంతుడు. ఆయన నీతిని ప్రేమిస్తాడు. సమ్టైమ్స్ వెన్ వి సిన్, మనం పాపం చేసినప్పుడు ఫస్ట్ పరిగెత్తుకుంటా అమ్మో ప్రభా నీ సన్నిధి నేను కోల్పోకూడదని అడగాలి. అని చూస్తే దావీదు హృదయం ఎలా ఉందంటే అయ్యా నేను పాపం చేశాను, నా రాజసింహాసనం నాకు ఇచ్చే ప్రభా అని ప్రార్థన చేయలేదు. 51 కీర్తన ఎంతమందికి తెలుసు? ఎవరు రాశారు? దావీదు. ఎందుకు రాశాడు? బత్షెబతో పాపం చేసిన తర్వాత 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. హల్లెలూయా, హల్లెలూయా. నో మ్యాటర్ హౌ ఫార్ యూ వెంట్ అవే ఫ్రమ్ గాడ్, కమ్ బ్యాక్. ఎందుకంటే దావీదు ఏమని చెప్తున్నాడు అంటే నేను పాతాళంలో ఉన్నా నువ్వు అక్కడ వస్తావు. హల్లెలూయా. 139వ కీర్తనలో దావీదు ఎంత డీప్గా రాశాడో మీకు తెలియదు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను మాట నా నోట్లో రాక మునిపే ఎవ్రీథింగ్ హీ నోస్. దట్ సేమ్ గాడ్ ఆయన అంటున్నాడు కదా ప్రభా అట్టి సన్నిధి నాకు దయచే ప్రభా. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ పవర్ఫుల్. ఇట్ ప్రిజర్వ్స్ యూ. నేను కాపాడుతున్నా. అందరికీ శ్రమలు వస్తాయి, నువ్వు మాత్రం శ్రమలో తేలుతూ ఉంటావు. అందరు వరదల్లో చిక్కుకుంటారు, నువ్వు మాత్రం చిక్కుకో, నువ్వు తేలుతూ ఉంటావు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్ అపాన్ దోస్ పీపుల్ హూ లవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గివ్ మీ గిఫ్ట్స్, గివ్ మీ టాలెంట్స్ కాదు, ఆస్క్ గాడ్ గివ్ మీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. నీ సన్నిధి నాలో నుండి త్రోసి వేయకు ప్రభువా. You know the same David
1 Chronicles 17 చాప్టర్లో మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయంలో ఆయన ఏమని రాస్తున్నాడంటే, ప్రభా నా సంతానాన్ని నువ్వు మర్చిపోకు. 24 వచనం ఒకసారి చదుదాం. సీ హిస్ ప్రేయర్, ఆయన ప్రార్థన వినండి. ఇశ్రాయేలుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని నీ పేరిట ఎన్నటికీ కనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయంగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతిని నీవు నీ ఎదుట స్థిరపరచబడు. సీ హిస్ ప్రేయర్. 27వ వచనం చదుదాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడు. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి, మధ్యలో ఆశీర్వాదం పోతుందా? పోదు. అది ఎన్నటికి ఆశీర్వాదం. లుక్ ఎట్ హిస్ ప్రేయర్. ఆయన ఒకటే కోరుకున్నాను, నా సంతానం కూడా నీ సన్నిధిలో ఉండాలి. నేను తప్పులు చేసినా కూడా నేను మళ్ళీ నీ సన్నిధి గురుకుంటూ వస్తాను. నా సంతానం కూడా అలాగా పరిగెత్తుకుంటా రావాలి. టుడే డేవిడ్స్ డిసెండెంట్స్ మనం అందరం. ఆమేన్, హల్లెలూయా. మనం పాపం జోలికి వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళి ఇట్లా జారి పడినా, ప్రభా నీ సన్నిధి, ఐ డోంట్ వాంట్ టు మిస్ యువర్ ప్రెసెన్స్, నన్ను కాపాడుతుంది, నా నీతిమంతుడుగా చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది నీతి మరణం నుండి రక్షిస్తుందని. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. నీతి అంటే ఏం చేస్తుంది? మరణం నుండి మనల్ని తప్పిస్తుందని వాక్యం సెలవిస్తుంది. సో ఆ నీతిమంతుడిగా ఉండడానికి దేవుడు నోవాను చూశాడు. నోవా ఎవరితో గడుపుతూ ఉన్నాడు? చెప్పండి, ఎవరితో గడుపుతూ ఉన్నాడు? ఎవరితో నడుస్తూ ఉన్నాడు? ఈ కాలంతో మనం నడుస్తామా లేదా? 1 year తర్వాత నడుస్తాం కదా. ఇయర్ అంతా ఇలానే పెట్టుకుంటామా? నడుస్తామా లేదా? ఎన్ని సంచారాలు సంచరించాం మనకే తెలియదు. ఎస్, ఈ కాలతో ఎటో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ కాలతో నువ్వు నీ హృదయంతో నాతో నడు, ప్రతి దినము నాతో నడు. నాట్ జస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్. యు వాక్ విత్ మీ అండ్ యూ విల్ బీ సేఫ్డ్. అందరికీ జాబ్లు ఊడిపోతాయి, నీ జాబ్ దేవుడు స్థిరంగా అలాగే ఎవరు చెదరగొట్టకుండా పన్నాగాలు, ఒకవేళ హామాను వలె పన్నాగాలు వేసినా కూడా వారి జాబ్ కూడా నీకు వచ్చేటట్టు దేవుడు చూస్తాడు. వారి పొజిషన్ కూడా దేవుడు నీకు వచ్చేటట్టు చూస్తూ ఉంటాడు. సో నీతిమంతులు దేనికి భయపడరు. వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా భయపడరు. ఎందుకు? వారు ఎవరితో గడుపుతున్నారు? దేవునితో. సూర్య చంద్ర నక్షత్రం చేసిన దేవునితో, ఆకాశం చేసిన దేవునితో, ఉగ్రత దినమందు తన బిడ్డలను కాపాడే దేవునితో గడుపుతున్నాం. హల్లెలూయా. హీ హ్యాస్ అ ప్రిజర్వింగ్ నేచర్. ఆమేన్. హీ లవ్స్ టు ప్రిజర్వ్ హిజ్ ఓన్ పీపుల్. ఆమేన్. నన్ను మరణం నుంచి దేవుడు కాపాడాడు. గ్రైండర్లో తిప్పి పెట్టినాడు దేవుడు. అన్ని స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, లాస్, దాట్ దిస్ అన్ని. బట్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ బికాస్ ఐ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. డూ యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్? నన్ను చూసిన ప్రతి ఒక్కరు, పర్సనల్గా చూసిన ప్రతి ఒక్కరు ఈమె చాలా అమాయకురాలని చెప్తారు. బట్ యూ సీ హియర్ ద బోల్డ్నెస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ మీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. The prosperity which you are seeing in my life or in my family's life, it is because of the relationship with God. ఒక్కరోజు దేవునితో గడపకపోతే తహతలాడాలి. ఒక్కరోజు దేవుడు చెప్పిన మాట నువ్వు వినకపోతే అన్ని తప్పులు చేస్తాం. కొన్నిసార్లు మనం ఊరికైనా ఇరిటేట్ అవుతాం, ఊరికైనా కోపగించుకుంటాం. నేను కూడా ఇరిటేట్ అవుతాం. ఈవెన్ ఐ ఫీల్ సూసైడల్ టెండెన్సీస్ నాకు కూడా వస్తూనే ఉంటాయి. సూసైడ్ చేసుకుంటా అయిపోతుంది, చచ్చిపోతా అయిపోతుంది. అప్పుడు నేను అనుకున్నా, ఐ డెంట్ స్పెండ్ టైం విత్ మై లైఫ్ గివర్. నా దేవునితో నేను సమయము గడపలేదు. ఐ విల్ గో బ్యాక్, రన్ టు హిమ్. ఏడుస్తా, అక్కడ కూర్చుంటా, గడుపుతా. మళ్ళీ లేసేటప్పుడు ఏమైపోతా, అసలు ఆ శ్రమ వచ్చిందని మర్చిపోతా. ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే దేవుని ప్రెజెన్స్ నిన్ను పవర్ఫుల్ చేస్తుంది. హీ విల్ మేక్ యూ పవర్ఫుల్. హీ విల్ నాట్ లెట్ యూ లైక్ దట్. మానవ స్వభావం అని మానవుడిలాగా దేవుడు నీతో మాట్లాడాడు. నీవు కూడా ఆయనతో పాటు ఉన్నవాడుగా దేవుడు మాట్లాడతాడు. దట్ మేక్స్ యూ సో పవర్ఫుల్. బలహీనులతో నువ్వు కూర్చుంటే బలహీనుడు అవుతూ ఉంటాం, జ్ఞానవంతులతో కూర్చుంటే జ్ఞానవంతుడు అవుతాడు. అందుకే దేవుడు చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరను నాటబడిన వాడే. ఆకు వాడక, చెప్పండి, ఆకు వాడక, ఒక్క ఆకు కూడా వాడిపోక నీ జీవితంలో సఫలత నువ్వు చూచెదవు గాక. స్పెండ్ టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. కూర్చున్నా లేచినా యు స్పెండ్ టైమ్ విత్ గాడ్. గాడ్ నోస్ హౌ టు ప్రిజర్వ్ యూ. ఆమెన్.
హల్లెలూయా. ద లాస్ట్ వన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ సర్మన్. ఈ ఒక్క సర్మన్ చాలు మీ జీవితాలు మార్చబడ్డాను. ఈ ఒక్క మాట. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఎవరు ఉన్నారు అక్కడ? 17. ఏబ్రహాం. ఎస్. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకు చాలు. అబ్రహాము ప్రత్యక్షమై. సే గాడ్ అపియర్డ్. ఏజ్ ఎంత అబ్రహాం అప్పుడు? ఈ వాక్యం ప్రతి ఒక్కరు విందురు, ఎవ్వరూ కదలకండి, అందరూ కూర్చోండి. లిటరలీ యూ విల్ బీ బ్లెస్డ్. దోస్ హూ లిసన్ ఓన్లీ విల్ బీ బ్లెస్డ్. ఇంకా చేస్తే ఎలా ఉంటుందో. యా, యు సీ. అబ్రహాం ఎంత వయసు? దేవుడు ఎప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు? 75. ఆ తర్వాత మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మధ్యలో తప్పు చేశాడు అబ్రహాం. దేవుని నమ్మక హాగర్ని పెళ్లి చేసుకొని, చూడండి 16వ అధ్యాయం ఆఖరి వచనం చదువుదాం. హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. 86 ఏళ్లవాడు. 86 ఏళ్ల నుండి 99 వరకు దేవుడు మాట్లాడలేదు. అలిగాడు దేవుడు అనుకుందాం. ఓకే, 99 ఇయర్స్లో టైమ్ ఇస్ కమింగ్ అప్. ఎందుకంటే దేవుడు నిబంధన చేస్తాడు అబ్రహాంకి, నేను కుమారుని ఇస్తాను. అయితే అబ్రహాంకి ఒక మాట చెప్తున్నాడు. 17వ అధ్యాయం 1వ వచనం. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు. అందరం చెప్దామా? నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నౌ యు నో వై. నా సన్నిధిలో నడుచుచు అంటే ఇంతవరకు ఆయన నడవలేదు. నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండాలి? నిందార అంటే ఆయన సన్నిధిలో నడుస్తూ ఉంటుండగా మనం నిందారహితులుగా ఉంటామా? లేకపోతే నిందారహితులుగా ఉన్నప్పుడే ఆయన సన్నిధిలో నడుస్తామా? ఫస్ట్ ఆయన సన్నిధిలో నడిచినప్పుడే మనము నిందారహితులుగా ఉందుముగాక. అండ్ గాడ్ సెడ్, ఇష్మాయిల్ కాదు, ఓకే, ఈ సెడ్ 99 ఏండ్ల వాడైనప్పుడు నా సన్నిధిలో నువ్వు నడువు అన్నాడు. అబ్రహాం నడిచాడా లేదా? ఇఫ్ యు సీ, జంప్ టు 21:5. ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు ఎన్ని ఇయర్స్ నడిచాడు దేవునితో? 1 ఇయర్. ఎన్ని ఇయర్స్ నడిచాడు దేవునితో అబ్రహాము? 1 ఇయర్. 99 ఇయర్స్లో నాతో నడువు అన్నాడు. ఈరోజు సోచర్స్కి దేవుడు చెప్తున్నా, నాతో నడువు. వాక్. సే వాక్. సే గట్టిగా వాక్. వాక్ విత్ గాడ్. ఇఫ్ యూ వాక్ విత్ గాడ్ ఫ్రమ్ నౌ ఆన్. 75 ఇయర్స్లో ప్రామిస్ చేశాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవునితో నడవసాగడం 1 ఇయర్. సే 1 ఇయర్. 99 to 100 ఎన్ని ఇయర్స్? 1 ఇయర్. 1 ఇయర్లో ఆయన బ్లెస్సింగ్ ఆయన పొందుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. 25 ఇయర్స్ పట్టింది, జస్ట్ 1 ఇయర్లో దేవుడు నీకు దయచేయను గాక. నీ జీవిత కాలం అంతా పట్టే బ్లెస్సింగ్ నీకు ఒక సంవత్సరంలో దేవుడు దయచేయను గాక. 2026 is our year. ఆమేన్. హల్లెలూయా. ఈ 3 నెలలు మనం ఏం చేద్దాం? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎవరితో నడవాలి? దేవునితో ఎన్ని మంత్స్ నడవబోచున్నావు? 3 months. కొంతమందికి దేవుడు నువ్వు వారం రోజు నడిచిన వారంలో బ్లెస్సింగ్ చూచెదవు గాక. కొంతమందికి నెలలో, కొంతమందికి సంవత్సరంలో, కొంతమందికి ఈ వచ్చే 3 నెలల్లో. ఎవరు ఏదేమైనా, ఐ విల్ కమ్ టు సో చర్చ్, ఐ విల్ సిట్ హియర్, ఐ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. విదిన్ 1 ఇయర్ నువ్వు ఏదైతే జీవితకాలం అంతా పడుతుంది అనుకుంటున్నావో ఒక్క నిమిషంలో, ఇంకా చెప్పాలంటే దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. నేను సర్వశక్తి గల దేవుడు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ స్ప్లిట్ సెకండ్. అరక్షణంలో చేయగలుగుతాను. హల్లెలూయా. అప్పటి వరకు అబ్రహాము వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడిని చేస్తాడు, బట్ నడవలేదు. God called him 12th chapter. 13th chapter he was talking to him. 15th he was talking. 16th తర్వాత మాట్లాడలేదు. కానీ ఒకరోజు దేవుడు అన్నాడు, అబ్రహాము తప్పులు చేస్తున్నాడు. I called him. దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. మనం ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్నిసార్లు ఆజ్ఞలు మనం మితిమీరినా, ఒక్కసారి ప్రభా ఐ మేక్ అ డెసిషన్ లార్డ్, ఐ వాంట్ టు వాక్ విత్ యూ. ఒక్క సంవత్సరమే నడిచాడండి. చెప్పండి, 25 ఇయర్స్ ఎక్కడ, 1 ఇయర్ ఎక్కడ?
నువ్వు విశ్వాసంతో ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉంది. 3 నెలల్లో దేవుడు దీవించలేదా? ప్రతిరోజు నువ్వు ఎవరితో గడుపుతున్నావు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వారి వల్లే నువ్వు అవుతున్నావు. నీకు అభివృద్ధి కావాలంటే అభివృద్ధి ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనతో గడుపు. గాడ్ వోంట్ మేక్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ హౌసెస్. నాకు ఇది దయచేస్తావు, నాకు ఈ హెల్ప్ చేస్తావు, నాకు అది చేస్తావు, ఇది చేస్తావు. రాసుకోండి ఈ రోజు నుంచి. నేనైతే ఇది రాసుకుంటాను. మెయింటైన్ అ జర్నల్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. వాక్ విత్ గాడ్ అనే జర్నల్ స్టార్ట్ చేయండి. డైరీ ఏముండాలి? దేవునితో నడుచుట. ఏంటది? దేవునితో నడుచుట. ప్రతిరోజు ఆయనతో గడుపు. ప్రతిరోజు దేవునితో మాట్లాడు. ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడింది రాసుకో. లెస్ దెన్ అ ఇయర్. నువ్వు నీ విశ్వాసమే. 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చా. ఎవరింటికి? అబ్రహాం ఇంటికి దిగి వచ్చా. అబ్రహాం ఏమన్నాడు? నేను పోనివ్వను, నువ్వు దయచేసి చేతులు కడుకో, నీకు నేనేం చేస్తాను? భోజనం పెడతాను. హౌ మచ్ హీ లవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, 2026 is my main year అని చెప్పండి. చెప్పకపోతే మీ మెయిన్ ఇయర్ కాదు అది. ఎవరికి ఏమేమి పెండింగ్ ఉన్నాయి? వాట్ ఈస్ పెండింగ్ ఇన్ యువర్ లైఫ్? వాట్ బ్లెస్సింగ్? రాసుకుంటారు ఈ రోజు నుంచి. ఎవరితో నడవాలి? హౌ టు వాక్ విత్ గాడ్? స్పెండ్ టైమ్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్. ఎస్, హల్లెలూయా. ఆయనతో నడుస్తే చూడండి 24వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట 40వ వచనము. 40. అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిని నేను తర్వాత ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలమో చేయును గాక. హల్లెలూయా. నేను ఎవని సన్నిధిలో ఉన్నానో అంటే ఎవని సన్నిధిలో నడుస్తున్నాడు అబ్రహాము? దేవుని సన్నిధిలో. ప్రతి కార్యం సఫలం చేస్తున్నాడు దేవుడు. ఎస్, సే ఎస్. ప్రతి కార్యము. చూడండి అదే అధ్యాయం 26వ వచనం చదుదాం. 26, 27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి డైరెక్ట్గా నడిపించాడా లేదా ఎలియాజర్ని? బికాజ్ ఆఫ్ అబ్రహాం. చెప్పండి, నా బట్టి నా కుటుంబంలో ప్రతి కార్యం సఫలం అవును గాక. ఎందుకంటే నేను ఎవరితో నడుస్తున్నాను? ఈరోజు ఈ సంవత్సరం అంతా నువ్వు జీరోగా ఉండొచ్చు. వచ్చే సంవత్సరం అంటే 10 రెట్లు దేవుడు నీకు దయచేయను గాక, 100 రెట్లు దేవుడు నీకు దయచేయను గాక. నువ్వు జీరో అయిపోయావేమో, బట్ గాడ్ ఇస్ సెయింగ్ వాక్ విత్ మీ, ఐ విల్ గివ్ యూ. నీ యోచనలన్నీనేమో ఏదైనా యోచించు అంటున్నాడు. కెన్ యూ బిలీవ్ వాకింగ్ విత్ గాడ్? ఎస్. 27వ వచనం. ఆయన తన యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన తన యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల 34. అంతటా అతడిట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించను గనుక అతడు మామూల వాడయ్యాను, చిన్నవాడుగా ఉండిపోయాను, ఆయన గొప్పవాడాయను. ఎస్, బహుగా చెప్పండి, బహుగా ఆశీర్వదించబోచును. somebody is going to be more blessed, great blessing. amen, because you are walking with God. ఏది బాధపడవు, ఏ స్ట్రగుల్స్ బాధపడవు, ఎవరు తిట్టినా నువ్వు బాధపడవు. ఎవరితో నడుస్తున్నానో దేవునితో నడుచు. లెట్స్ కీప్ రీడింగ్. అతనికి
గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనులను ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమాని భార్య అయిన సారా వృద్ధాప్యంలో సో అతనికి అన్ని దయచేసాడని క్లియర్గా బైబిల్లో రాయబడిందా లేదా? ఈరోజు కొంతమంది అంటున్నారు, దేవుడు నాకు ఇది దయచేయలేదు, అది దయచేయలేదు, దేవుడు నాకు ఇది ఇస్తే బాగుండు, అది ఇస్తే బాగుండు, దేవుడు నాకు స్లోగా చేస్తున్నాడు అనుకుంటున్నాను కదా. అందుని బట్టే దేవుడు ఈ మెసేజ్ని ఇస్తూ ఉంటున్నాడు. యు వాక్ విత్ మీ. ఎస్, ఏమని చెప్పలేదు, తనకి అన్ని గొడ్లను గొర్రెలను వెండి బంగారము ఒంటెలు గాడిదలు, యజమానునికి ఇంకేం దయచేసి దాసీలు ఎంతమంది ఉన్నారు? 320 మంది, 318 పీపుల్ వారియర్స్ విత్ అబ్రహాం. 300 మందిని పోషిస్తున్నాడు. ఇవన్నీ కాకుండా ఆయన ఎంత గొప్పవాడుగా దేవుడు దీవించాడంటే ఆయనకు ఒకటే ఒక గోల్, వాక్ విత్ గాడ్. దేవుడు చెప్పింది అబ్రహాం విన్నాడు. నువ్వు వింటావా? 17వ అధ్యాయం 1వ వచనం ఆ రోజు అబ్రహాంకి ఇచ్చాడు, ఈరోజు మనకి ఇస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు అన్నాను, నీవు నా ఎదుట నడుచు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండము. అప్పుడు కింద చాలా వాగ్దానాన్ని దేవుడు దయచేశాడు. ఈ సైడ్ నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా, చెప్పండి అత్యధికంగా, వద్దు అనుకునే వాళ్ళు చెప్పట్లేదు. ఫ్రంట్ లైన్స్ ఆల్వేస్ విల్ రిసీవ్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ అనిపిస్తుంది. అత్యధికముగా అభివృద్ధి సో చర్చ్లో దయచేయను గాక, నాకు దయచేయను గాక. ఐఎమ్ గోయింగ్ టు బీ హీరో ఫ్రమ్ జీరో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి క్వాలిఫికేషన్ అవసరమా? హీల్ చేస్తా, ప్రభా నేను నీతో నడుస్తాను ప్రభా, నువ్వు ప్రామిస్ చేస్తే చాలు. దేవుడు ఇంకో ప్రామిస్ ఇచ్చేస్తాడు. నువ్వు నాతో నడువు అన్నాడా లేదా? నడవక ముందే దేవుడు చెప్తా ఉన్నాడు, నిబంధన చేస్తా ఉన్నాను, నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను అన్నాడు. హల్లెలూయా. సో ద థర్డ్ పర్సన్ వాకింగ్ విత్ గాడ్ ఇస్ డిఫరెంట్ కదా. ఫస్ట్ పర్సన్ మరణం నుంచి తప్పించబడ్డాడు, నేను తప్పించబడ్డాడు మరణం నుంచి. సెకండ్ పర్సన్ శ్రమల నుండి పైగా తేలుతాను, నేను తేలుతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ద థర్డ్ పర్సన్ అబ్రహాము, విదిన్ అ ఇయర్, విదిన్ 3 months we will see 2026. అబ్రహాం సంవత్సరము 2026, మన సంవత్సరము 2026, విదిన్ అ ఇయర్స్ టైం. హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలు మీకు విశ్వాసంతో, దేవుడు పలికిన మాట మీకు నచ్చినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్దామా? గట్టిగా ఈసారి ఇప్పుడు చెప్పండి, సారీ ఐ డెంట్ గివ్ యూ మచ్ టైం లార్డ్. నీతో గడపకుండా భర్త అని గడిపాను ప్రభా, నా భార్య అని గడిపాను ప్రభా. ఎప్పుడు దుఃఖమే ప్రభా, ఎప్పుడు శ్రమలే ప్రభా తండ్రి. ఎప్పుడు కొట్లాడు, ఎంత గడుపుతానో అంత కొట్లాట, ఎంత గడుపుతానో అంత ఫ్రిక్షన్, ఎంత గడుపుతున్నానో అంత ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఆమేన్, హల్లెలూయా. అండ్ హీ విల్ టెల్ యూ హౌ టు టాక్ టు యువర్ వైఫ్, హౌ టు టాక్ టు యువర్ హస్బెండ్. వాక్యం ఇష్టపడాలి. 2 hours 24 minutes. ఎన్ని మినిట్స్ అండి? నథింగ్, అది నథింగ్. కొంతమంది దైవజనులు 5 గంటలు 6 గంటలు 10 గంటలు. యేసయ్యకున్న పవర్ ఏంటి తెలుసా? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, మార్క్స్ వార్తలో ఒక మాట సెలవిస్తుంది. 3వ అధ్యాయం 11వ వచనం ముగిస్తాను. 3వ అధ్యాయం 11వ వచనంలో see how powerful Jesus was. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేస్తున్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్? చాలామంది అంటారు, నాకు తలాంతులు ఇవ్వు ప్రభా, తలాంతు సాతాను, నేను ఇలాగ పో అనగానే పోవాలి. నో, స్పెండ్ టైం విత్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు గడుపు. తలాంతులతో, గిఫ్ట్స్తో ఏది కాదు. యూ స్పెండ్ టైం విత్ గాడ్. నీకు ఏది కావాలో ఆయన అది ఇస్తాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, రాత్రంతా దేవుడు, యేసయ్య దేవునితో గడిపాడు. మనం రాత్రంతా ఫోన్లో గడుపుతాం, రాత్రంతా సాతాన్తో గడుపుతాం. పొద్దున ఎవడు వాడు తిట్టాడు, నా జాబ్ ఊడిపోయింది, నాకు పెళ్లి జరగట్లేదు, నేను రిజెక్ట్ అయ్యానంటే ఎవరితో యు పొజెస్ ద సేమ్ స్పిరిట్. నువ్వు ఏది చూస్తున్నావో, ఎవరితో గడుపుతున్నావో అదే స్పిరిట్ నువ్వు పొందుకుంటావు. దేవునితో నువ్వు గడుపు. యు పొజెస్ హిస్ నేచర్. ఆయన స్పీషీస్గా మనం ఉండాలి. చూడండి, అపవిత్ర ఆత్మలు ఏమని చేస్తున్నాయి? ఆయనను చూడగానే, చెప్పండి చూడగానే, దూరం నుంచి చూడగానే ఎలా తెలుస్తుందండి? చెప్పండి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యోసేపు దీవించబడ్డానికి కారణం ఏంటి? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడ తోడుగా ఉన్నాడు? పొలంలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. గాడ్ బ్లెస్డ్ హిమ్.